అందరికీ నమస్తే. హాయ్. ఎట్లున్నారు? మస్తున్నారులే. నేనైతే మంచిగున్నా. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసినా. అదేంటి అంటే చపాతీ ఆమ్లెట్. యెస్. మీరు విన్నది నిజమే. నేను మళ్ళీ మిస్టేక్ చెప్తున్నా అనుకుంటుర్రు గావచ్చు. యాహ్! ఇట్స్ చపాతీ ఆమ్లెట్. ఏందక్కా నువ్వసలు ఏం జేస్తున్నావు అని అనుకుంటుర్రా? ఏంలే అండి చపాతీ ఆమ్లెట్ సింపుల్‌గా చపాతీలనుకో అంటే లైక్ చపాతీ లవర్స్ ఒక 10 తిన్నా గూడా వాళ్ళకి కడుపు నిండదు గదా! అట్లాంటోళ్ళకి ఇట్లా చపాతీ ఆమ్లెట్. ఇటు ఎగ్ ఆమ్లెట్ ఇష్టం, ఇటు చపాతీ ఇష్టం. 2 ఒకటే దగ్గరుంటే 3, 4 కంటే ఎక్కువ తినలేరు. చేసి పెట్టండి ఒకసారి. ఎట్లా ఉంది అని జెప్పేసి కామెంట్ జేసి చెప్పండి. అండ్ ఆల్సో మీరెప్పుడైనా చూసారా? తిన్నారా? లేదా చపాతీ ఆమ్లెట్‌ని? నాకైతే కామెంట్ జేసి చెప్పేయండి. అండ్ ఆల్సో యాహ్! మనమైతే రెసిపీలోకెళ్ళిపోదామా ఇంకా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోధుమ పిండి తీసుకోండి. ఆ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ సరిపడా ఏసుకోండి. అది మీ టేస్ట్‌ని బట్టి. సాల్ట్ కొంచెం ఆయిలేసి అది మంచిగా మిక్స్ చేసేయండి. తర్వాత లైట్‌గా వాటర్ తీసుకుంటూ కలపండి. మీరు ఒకటేసారి వాటర్ పోసేయకండి. ఎందుకంటే ఒకటేసారి వాటర్ పోస్తే అది మొత్తం జారుకయితదనమాట. సో, ఒకటేసారి వాటర్ పోయకుండా ఇట్లా లైట్‌గా వాటర్ పోస్తూ, జల్లుతూ అట్లా మిక్స్ చేయండి మంచిగా. మరీ సాఫ్ట్‌గా చేయకండి. ఎందుకు అంటే మనం ఆమ్లెట్‌లో తీయాలి కదా! ఆ టైంలో విరిగిపోతది చపాతీ. సో, మరీ గట్టిగా గాదు అట్లని, మరీ సాఫ్ట్‌గా గాదు. కొంచెం మీడియం సాఫ్ట్‌గా కలిపేసుకొని, ఒక కవర్ తీసుకొని దాంట్లో ఇగో ఇట్లా చుట్టి పెట్టుకోండి. మీకు టైం ఉంది అని అనుకుంటే 1 అవర్ ఉంచుకోండి. టైం లేదంటే చూడండి మీ టైముని బట్టి. వెంటనే యేసుకున్నా నో ప్రాబ్లమ్. బట్ మెత్తగా సాఫ్ట్‌గా అయితదనమాట. నేనైతే 15 మినిట్స్ పక్కన పెట్టినా అనమాట. చూడండి ఎట్లా అయిందో. ఇప్పుడైతే అది మనం పక్కన పెట్టేసి అది ఒక చిన్న మిక్సింగ్ బౌల్ లైక్ ఏదో ఒక జార్ తీసుకోండి. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నా. ఎగ్ మంచిగా పగలగొట్టేసేసి ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాయిస్ అన్నమాట. నేనేసినో, మర్చిపోయానో నాకైతే అంత గుర్తులేదు. ఏసి మంచిగా మిక్స్ చేయండి. మీకిట్లా మిక్స్ చేసుడు రావట్లే అంటే ఒకసారి ఇవన్నీ ఏసి మిక్సీ పట్టేయండి. ఏం గాదు మంచిగా అయితది. లేకపోతే మీ ఇంట్లో విస్కర్ అలాంటివి ఉన్న వాటితో అయినా తిప్పండి. మన కాడ అంత ఆప్షన్ లేదు. అండ్ ఆల్సో మిక్సీ పట్టే అంత టైము లేదు. సో, ఇది ఉంది గదా! ఫోర్క్ స్పూన్ మ్యాగీ నూడిల్స్ యిప్పీ ఇవి తినే స్పూన్. ఆ స్పూన్‌తో మంచిగా కలిపేసుకున్నా అనమాట. ఒక చపాతీ ఉండ తీసుకొని మంచిగా ఈ ఉండనిగో ఇట్లా మంచిగా పొడి పిండి జల్లుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని చపాతీలాగా స్ప్రెడ్ చేయండి. చపాతీ చేసుడు వచ్చు గదా! సేమ్ అట్లనే చేసేయండి షేప్‌లు. నా చపాతీ షేప్ గురించి మాత్రం మాట్లాడొద్దబ్బా! మనకి రౌండ్ రాదు. అవి ఎన్ని షేప్‌లో ఎళ్తదో దానికన్నా తెలీదు. సో, మీకైతే రౌండ్‌గా ఏసుకోండి వచ్చినోళ్ళు. మనకు రావు. మీరు నా చపాతీ చూడండి. చపాతీ షేప్ ఎట్లొచ్చిందో అస్సలు చూడకండి. సో, ఏమో నాకొచ్చినట్టు చేస్తున్నా అనమాట. రౌండ్‌గా రాకుంటే ఏందబ్బా! అది పోయి పడేది కడుపులోనే గదా! రౌండ్‌గే రావాలని ఏముంది. సో, నేనైతే నాకొచ్చినట్లు ఇగో ఇట్లా మంచిగా మరీ కొంచెం మందం లేకుండా ఎర్ చేయండి చపాతీ. ఎందుకంటే మనం ఆమ్లెట్‌లోంచి తీస్తాం గదా! అప్పుడు అది కాలదు, ఇది కాలదు. మొత్తం రోత అయితదనమాట లాస్ట్‌కి మంచిగా పోయి చెడు అయినట్టు. సో, అందుకే మంచిగా చూసుకొని చేసుకోండి. ఆ తర్వాత ఇట్లా పాన్ మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేయండి. ఆయిలేసి స్ప్రెడ్ చేసి ఆ చపాతీ ఉంది గదా! మనం ఇందాక ఆమ్లెట్‌కి మిక్సింగ్ చేసి పెట్టుకున్నాం. దాంట్లో నుంచి చపాతీ ఇట్లా 2 సైడ్స్ ముంచి తీయండి. మీకిష్టం లేకుంటే 1 సైడ్ అయినా తీయండి. లేదు మేము చపాతీ మీద అసలు ఎగ్ కొట్టేసుకుంటాం. మీకు ప్రాసెస్ అవసరమా అంటే మీ ఇష్టం. అట్లా కొట్టి పోసుకుంటే 2 చపాతీలకి రెండే అయితాయి ఎగ్స్. సో, ఇట్లా అనుకో నాకు దగ్గర దగ్గర 15, 16 అయినాయన్నమాట 2 ఎగ్స్‌కే. అది మీ ఇష్టం. మంచిగా 2 పక్కల ఇట్లా మంచిగా కాల్చుకోండి సాఫ్ట్‌గా. అదెట్లా నీట్‌గుండాలి మనం కాల్చేది చూడాలి. లోపల చపాతీ కాలాలి, పైన ఆమ్లెట్ కాలాలి. సో, కా తీసి పక్కన పెట్టుకోండి. నేను ఇలాగే 2, 3 చేసుకున్నా అన్నమాట. సో, అవే ఈ క్లిప్స్. అండ్ ఒకసారైతే మీరు ట్రై చేయండి. సూపర్ ఉంటది టేస్ట్. ఉప్పుగా, కారంగా ఈ చపాతీ ఇంత బావుందిరా అనిపిస్తది. మీరైతే ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. టాటా.